మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. 2020లో రిటైర్ అయ్యాను. నాది ఒక 40 లక్షల రూపాయల బిల్లు ఉంది. అది సుయి లేదు, సై లేదు. 10% అడిగింది భట్టి విక్రమార్క పెళ్ళాం. నేను పోతే డైరెక్ట్ గా 10%, 8%, 5% ఇచ్చిన వాళ్ళ బిల్లులే పాస్ అవుతున్నాయి. 160, 170 కోట్లు రిలీజ్ అయినాయి అంటున్నారు. 200, 700 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అని అంటున్నారు. ఏం లేదు అక్కడ. ఓ యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గా మాట్లాడిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి ఆవేదన, ఆక్రోశం ఇది. తెలంగాణ హిస్టరీలో ఓ మంత్రి భార్యపై ఎప్పుడూ ఎక్కడా ఇలా ఓపెన్గా ఆరోపణలు రాలేదు. బిల్లుల చెల్లింపుకు పర్సంటేజ్ తీసుకుంటారనేటువంటిది ఓపెన్ సీక్రెట్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో, ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో నిత్యం జరిగేది ఇది. ఇక ఇరిగేషన్ కాంట్రాక్ట్లోనూ ఇతర వర్క్స్లోనూ 6 నుంచి 8% కమిషన్ తీసుకుంటారనేటువంటిది కూడా ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన దగ్గర నుంచి వింటూనే ఉన్నాం. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను ఇరిగేషన్ కాంట్రాక్టర్గా 6% కమిషన్ ఇచ్చారని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ సంచలన స్టేట్మెంట్ వేరు. తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భార్య బిల్లులు చెల్లించేందుకు స్వయంగా తనకి 10% కమిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు ఓ రిటైర్డ్ మహిళా ఉద్యోగి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. 2020లో రిటైర్ అయ్యాను. నాది ఒక 40 లక్షల రూపాయల బిల్లు ఉంది. అది సుయి లేదు, సై లేదు. 10% అడిగింది భట్టి విక్రమార్క పెళ్ళాం. నేను పోతే డైరెక్ట్ గా 10%, 8%, 5% ఇచ్చిన వాళ్ళ బిల్లులే పాస్ అవుతున్నాయి. 160, 170 కోట్లు రిలీజ్ అయినాయి అంటున్నారు. 200, 700 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అని అంటున్నారు. ఏం లేదు అక్కడ. ఆర్థిక మంత్రి బిల్లుల చెల్లింపులకు కమిషన్లు తీసుకుంటారు అనే రాజకీయ ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాం. కానీ ఆర్థిక మంత్రి భార్యపై ఓ సామాన్య రిటైర్డ్ ఉద్యోగిని అంత సంచలన ఆరోపణ చేసింది అంటే అది అబద్ధమని ఎలా అనుకుంటాం? ఆర్థిక మంత్రి గారి భార్యపై ఆరోపణ చేయటం అంటే ఎంత ధైర్యం ఉండాలి? భవిష్యత్తులో ఎదుర్కోబోయే లీగల్, క్రిమినల్ కేసులకు ఈ సామాన్య మహిళ ఎదురు నిలబడగలరా? అయినా సరే జరిగిన విషయాన్ని బయట పెట్టింది అంటే ఆ మహిళ ఎంత ఆవేదన చెందిందో, ఆర్థికంగా ఎంత నలిగిపోయి ఉంటుందో అర్థమవుతుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినిపై ఆరోపణలు ఇలా కొత్తేమి కాదు. భట్టి విక్రమార్క కాంగ్రెస్ సర్కార్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి సంపాదించి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా పేరు మార్చి అక్కడ కాలు పెట్టిన దగ్గర నుంచి వారి కుటుంబం వ్యవహార శైలి, రాజసం, హంగు, ఆర్భాటాలు అన్నీ మారిపోయాయని అప్పట్లోనే బాగా టాక్ నడిచింది. భట్టి, నందిని పెద్ద కుమారుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు అంత భారీగా ప్రజాభవన్లో నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. అయినా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడా తగ్గలేదు. అన్నింటినీ మించి ఖమ్మం ఎంపీ సీటు కోసం నందినిని స్వయంగా 100 కార్లలో పంపించి ముందుగానే నామినేషన్ వేయించడంపై అప్పట్లో పెద్ద డిస్కషన్ నడిచింది. హైకమాండ్ నిర్ణయాన్ని కూడా కాదని అసలు ఎంపీ అభ్యర్థి ఎవరో నిర్ణయించకుండానే డిప్యూటీ సీఎం భార్య అంత హంగు ఆర్భాటాలతో వెళ్లి నామినేషన్ ఎలా వేస్తారు అని పార్టీలోనే ఓ రేంజ్లో అందరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నందిని తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అది వేరే విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంపదను సృష్టిస్తాను, ఆ సంపదలో అందరికీ పంచిపెడతాను అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క తరచూ చెప్పే డైలాగ్ ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు. ఓహో, సంపదలు సృష్టించడం అంటే ఇదా అని అనుకుంటున్నారు. బిల్లులకు కమిషన్లు తీసుకుని రిలీజ్ చేస్తున్నారనేటువంటిది బహిరంగ రహస్యం. తద్వారా వచ్చే కోట్ల రూపాయలను తిన్నంత తిని కాంగ్రెస్ హైకమాండ్కు పంపుతున్నారని, రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కాంగ్రెస్కి తెలంగాణ నుంచి కోట్ల రూపాయలు వెళుతున్నాయని తరచూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే, తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు రిటైర్డ్ మహిళా ఉద్యోగి మాట్లాడింది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఆమె కన్నీళ్ల నుంచి వచ్చిన ఆవేదన. అందుకే ఆ రిటైర్డ్ ఉద్యోగిని ఆవేదనపై ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతోంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్థిక మంత్రి భట్టి సహకారం లేకుండానే ఆయన భార్య నందిని కమిషన్లు డిమాండ్ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిర్వహిస్తున్న ఆర్థిక శాఖలో మాత్రమే కాదు, విద్యుత్ శాఖలోనూ వసూళ్లు బాగానే జరిగాయని, ఇప్పటికీ జరుగుతున్నాయని చాలా మంది బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పార్టీలో మరికొందరు ఈ వ్యవహారాలన్నింటిపై హైకమాండ్కు లేఖలు కూడా రాశారు. ఇవన్నీ గ్రహించి భట్టి విక్రమార్క తనకు ఆర్థిక శాఖ నుంచి విముక్తి కలిగించాలని హైకమాండ్ను కోరినట్లు సమాచారం.